హాయ్ అండి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి క్లాత్ ఇలా డబుల్ ఫోల్డింగ్ పైన వేసుకోవాలి. ఈ చివరన స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఏమింగ్ పట్టి కోసం హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ మార్క్ చేసుకునేటప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ నుండి వేసి మార్క్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్యాక్ పార్ట్ నుండి వేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపున చంక కుట్టు దగ్గర నుండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇక్కడ వరకు స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ముందుగా షోల్డర్ పైన 1.5 ఇంచ్ కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి కొంచెం ఇలా కరువు తిరిగినట్టుగా హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి. చంక కుట్టు దగ్గర నుండి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోవాలి స్కేల్ తో. తర్వాత కుట్టు కోసం కూడా ఒక 1.5 ఇంచ్ కి మార్కింగ్, కుట్టు కోసం కూడా మరొక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి. చంక కుట్టు దగ్గర షోల్డర్ పైన ఇలా కడిచించుకోవాలి. లోతు కట్ చేసేటప్పుడు చంక కుట్టు దగ్గర కడిచించుకున్నాక ఈ కట్స్ దగ్గర నుండి షోల్డర్ పైన ఒక 1 ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ నుండి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లోతు కట్ చేసిన దగ్గర కూడా ఒక కడిచించుకోవాలి. చూడండి లోతు ఎలా కట్ చేసుకోవాలంటే మిడిల్ లో 1/2 ఇంచ్ ఉండాలి, ఇటువైపు అటువైపు 0 సైజ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.